రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖతో గన్ పార్కుకు వెళ్లిన హరీష్ రావు జర్నలిస్టులకు తన రాజీనామా లేఖను అందజేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ అమలుపై రేవంత్ రెడ్డిని దొంగ ఓట్లు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి హామీలో నిజాయితీ ఉంటే దేవులపై వేసిన ఆ ఓట్లలో నిజమెంత ఉందో రాజీనామా లేఖలో గన్ పార్క్ వద్దకు రావాలని మరోసారి ఛాలెంజ్ చేశారు. స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని చెప్పారు. 6 గ్యారంటీలు ఆగస్టు 15వ తేదీలోపు అమలు చేస్తే స్పీకర్కు ఇచ్చేస్తా అని ప్రకటించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖతో గన్ పార్కుకు వెళ్లిన హరీష్ రావు జర్నలిస్టులకు తన రాజీనామా లేఖను అందజేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు హరీష్ రావు. రుణమాఫీ అమలుపై రేవంత్ రెడ్డివి దొంగ ఓట్లు అని కూడా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హామీలో నిజాయితీ ఉంటే దేవులపై వేసిన ఓట్లలో ఎంత నిజముందో రాజీనామా లేఖలో గన్ పార్క్ వద్దకు రావాలని కూడా మరోసారి ఛాలెంజ్ చేశారు హరీష్ రావు. స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని ప్రకటించారు హరీష్. 6 గ్యారంటీలు ఆగస్టు 15వ తేదీలోపు అమలు చేస్తే స్పీకర్కు ఇచ్చేస్తా అని ప్రకటించారు. అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారు ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి.